ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి సార్, ప్రధానంగా చూస్తే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. భూపాల్పల్లిలో ఓరోసి థియేటర్ దగ్గర మొత్తంగా జరిగినటువంటి ఘటన చూస్తే రేవంత్ రెడ్డి గారి పైన కోడిగుడ్లు టమాటాలతో దాడి చేసినటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా ఒక ఖండన కూడా ఆ సొంత పార్టీ నేతల నుంచి కూడా లేకపోవటం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి చర్చకి కారణమైనటువంటి పరిస్థితి. అసలు దీనిపైన ఎలా విశ్లేషిస్తారు మీరు? సో ఒకటి, భూపాలపల్లిలో జరిగిన సంఘటన సంబంధించి చూస్తే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పాదయాత్రలు చేసుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు. రాజకీయ పార్టీలు ప్రధానంగా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. సో అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టారు, భూపాలపల్లిలోకి వెళ్ళారు. భూపాలపల్లిలో మీటింగ్ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించిన స్పష్టంగా అర్థమైపోతుంది. బీఆర్ఎస్ సంబంధించింది కండ్ర వెంకటరామకు సంబంధించిన అనుచరులు వాళ్ళు టమాటాలు గుడ్లు విసిరీరు అనేది మనకు అర్థమవుతున్నది. కానీ ఇట్లా టమాటాలు గుడ్లు విసురుకుంటూ పోతే అంత జనంలో మీరు వచ్చిన 10 మందో 20 మందికో వీళ్ళంతా కూడా వేలాది మంది వీళ్ళు వచ్చారు, పాదయాత్రలో భాగంగా పాల్గొని వచ్చారు. వీళ్ళంతా రివర్స్ అయ్యి వాళ్ళ మీదకి పోతే ఏంటి పరిస్థితి? ఏమిటి జరగనాని జరిగింది అనుకో. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటారు? క్షణికావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలే వారి మీద పెద్ద ఎత్తున దాడి చేశారు అనుకోరు, ఏంది పరిస్థితి? సో వాళ్ళ ప్రాణాలకే ముప్పు వస్తే ఏంది పరిస్థితి? గండ్ర వెంకటరామ బాధ్యత వహిస్తాడా? ఏముంటుంది ప్రాణాలు పోయిన తర్వాత? అంటే అమాయక ప్రజలతో తీసుకొచ్చి అమాయక ప్రజలతో ఇట్లా అంతమంది ముందు, అంతమంది జనం ముందు ఇట్లాంటి వేషాలు వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్రాణాలు పోతాయి, వాళ్ళ ప్రాణాలకు ముప్పు వస్తుంది. సో ఇటువంటి దాంట్లోకి రెచ్చగొట్టి జనాన్ని పంపిస్తే అమాయక మీరు ఓన్లీ డైరెక్ట్ మీకు దమ్ముంటే వెంకటరమణారెడ్డి గారు వారికి ఏమైనా ఉంటే మీకు వారి పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఉంటే మీరు పోవాలి డైరెక్ట్ అంత జనంలోకి. వాళ్ళిద్దరు తెలుసుకోవాలి రేపు ఏమైనా జరిగి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. సో అట్లా ఎవరైనా ప్రాణాలు పోయిననుకో, అది బీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, ఎవరు బాధ్యత వస్తారు? అంటే మీ రాజకీయాల కోసం అమాయకులను వాడుకుంటారా? అమాయకులను వాడుకొని అది చేస్తారా? సో గండ్ర వెంకటరామారెడ్డి తప్పది. అసలు గండ్ర వెంకటరామారెడ్డి అసలు గెలిచిందే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రజలను చీట్ చేసిండు, మోసం చేసిండు. లిటరల్గా చెప్పాలంటే మోసం చేసి బీఆర్ఎస్లకు పోయిండు. దాన్ని చూస్తే ఏమైనా చూస్తే అభివృద్ధి కోసం పోయినాం, మేము చట్ట ప్రకారం పోయినాం, రాజ్యాంగం ప్రకారం పోయినాం, రాజ్యాంగంలో ఉంది 4,300 మంది మొత్తం మేము మొత్తం పోయినామని. ఇంకా చిగ్గు కాకుండా చెప్పుకుంటున్నారు, అది 4,300 పోయినాం అనేది. పోయినాం రాజ్యాంగంలో ఉందని చెప్పుకుంటున్నారు, ఫిరాయించి. అది కూడా ప్రజలను మోసం చేసి. ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటుంది, ప్రజలు కూడా ప్రతిపక్షాన్ని ఉంచాలని చెప్పి కూడా ఓట్లు వేస్తారు. ప్రతిపక్షాన్ని ఉంచకుండా పోయి మీరు అధికార పార్టీలో పోయి పడ్డారు. దానికి మన రాజ్యాంగంలో ఉంది అని చెప్తారు. అంటే నైతికత లేదా? నైతికత ఉండదా? ధర్మం లేదా? న్యాయం లేదా మీ లోపల? అవి అన్నీ ఏం కనపడవా మీకు? ఇవన్నీ తొక్కేసిరా. దీనికి మళ్ళీ మీరు ఏదో చెప్తారు. అంటే ఎందుకంటారు అసలు ఈ అడ్డుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది కానీ, లేకుంటే ఈ విధంగా అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఏదైనా చూడండి, రాజకీయంగా ఏదో మొత్తం హైప్ తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ హైప్లో జనాన్ని బలి చేయకండి మీరు. నేనేమంటే గండ్ర వెంకటరామరెడ్డి ఆయన హైప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండవచ్చు. కానీ ఈ ప్రయత్నంలో భాగంగా అంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఈ విధంగా దాడి చేసినట్టు లేకపోతే కట్టడి చేసినట్టు చేస్తే ఆయనకు మైలేజ్ వస్తుంది అనేటువంటి ఫీలింగ్లో చేసి ఉండొచ్చు అంటారు. మైలేజ్ వస్తుంది అనుకుంటారు. కానీ అటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే అదే చెప్తున్నా, వాళ్ళకి ఏమైనా పాడు వాళ్ళు ఏమైనా జాబని. నేనేమంటున్నానంటే అమాయక ప్రజలకు ఆడ ఆ సంఘటన ఘర్షణ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, ప్రాణాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడకరు. ఇది మూర్ఖత్వం. మీరు ఇప్పటికే పార్టీ మారిరు, ప్రజలను మోసం చేసి పార్టీ మారిన వాళ్ళు ఇట్లా చేసి మరి ఇంత అరాచకానికి పాల్గొనడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఏదో నీతులు చెప్పడం కరెక్ట్ కాదు. ఏం నీతులు చెప్తారు మీరు? ఏం నీతులు చెప్తారు? ప్రజలను మోసం చేయలేదా? చీటింగ్ చేయలేదా? ప్రజలు ఓట్లను ఎట్లా మీరు ప్రజలు అంటే ఈ ప్రజలు నాకు ఎట్లయినా ఓట్లు వేస్తారు, నేను ఏ పార్టీలకు పోయినా వస్తారు, 4 పైసలు పెట్టి కొనొచ్చు, మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు అనే కదా మీ భావన. అంటే ప్రజలు కూడా ఆలోచించాలి, భూపాలపల్లి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇట్లా ప్రజలు ఒకసారి ఓట్లు వేసి మళ్ళీ ఒక పార్టీ మారిన వాళ్ళకు ఓట్లు వేయకూడదు. అది ఎవరైనా సరే ఇట్లా పార్టీ మారిన వాళ్ళకి ఓట్లు వేయకూడదు. దీని మీద ఒక క్యాంపెయిన్ తీసుకోవాలని మాకు కూడా ఉంది. మేము తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక తరఫున కూడా ఇట్లా పార్టీ మారిన మీద ఒక క్యాంపెయిన్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఒక ప్రచారాన్ని మొదలు పెట్టాలి. కనీసం ఈ ప్రజల్లో ఎవరిని గెలిపించినా వీళ్ళకి మాత్రం గెలిపించకండి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు ఎవరినైనా గెలిపించుకోండి, కానీ వీళ్ళని మాత్రం ప్రజలను ఒకసారి ఓటేసిన వాళ్ళు చీటింగ్ చేసిన వాళ్ళను గెలిపియొద్దు. వాళ్ళ రాజకీయంగా వాళ్ళను సమాధి చేయాలి. ఇది నా యొక్క అభిప్రాయం. కానీ రేవంత్ రెడ్డి గారు గత కొద్దిసేపటి క్రితం కూడా ఆయన ఒక వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి, అసలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కానీ ఎలాంటివి లేవు అని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు, అదే ప్రకటించారు ఆయన. కానీ ఆయన పైన ఈ విధంగా అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆ పార్టీకి,
ఆ పార్టీ అధ్యక్షుడిపైనే సాక్షాత్తు అలా జరిగితే కనీసం సరిగ్గా స్పందన అనేటువంటిది కానీ ఒక నోటు విడుదల చేయటం కానీ లేకపోతే ఖండన విడుదల చేయటం కానీ ఎవరు ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు. అసలు ఇలాంటి పరిస్థితులు చూస్తే నిజంగా కోవర్ట్లు వాళ్ళు కూడా ఇలాంటివి జరిగితే జరగని మంచి పని అయింది అని అనుకొని వాళ్ళు తృప్తి పడుతున్నారు అని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు అదే కోవర్ట్లు అని అంటారు కదా, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా వాళ్ళు స్పందించట్లేదు అదంటే నిజంగా కూడా పార్టీలో చాలామంది కొంతమంది స్పందించారు. కానీ స్పందించాల్సిన వ్యక్తులు మేము సీనియర్లము, మేమే రేపు ముఖ్యమంత్రులము అని చెప్పుకునే వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు స్పందించకుండా మీరు రేపు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? మీ పార్టీ అధ్యక్షుడి మీదే టమాటాల గుడ్ల దాడి చేసినప్పుడు మీరు స్పందించకుండా దాన్ని ఖండించకుండా ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? సో మళ్ళీ ఇంకోవైపు వాళ్ళు కోవట్టులని ముద్ర వేసారని అంటారు. కోవట్టు ముద్ర ఎవ్వరేయరు. మన యాటిట్యూడ్, మన వైఖరి మీదనే ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజల నుంచే అభిప్రాయం వస్తుంది. మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం పార్టీలో మనం కరెక్ట్గా అధికార పార్టీ పైన ఫైట్ చేస్తున్నామా, సమస్యలను వెలుగు తీస్తున్నామా, వెలుగు తీయకుండా మనం చపడాకుండా కూర్చుంటున్నామా అనేది వాళ్ళు బేరీజ్ చేసుకోవాలి. ప్రజలు బేరీజ్ చేసుకుంటారు. అందుకోసమే ఎవరు ఫైట్ చేస్తున్నారు, ఎవరు ఫైట్ చేయట్లేదు, ఎవరు కోవట్లు అనేది ప్రజలే డిసైడ్ చేస్తున్నారు. ఊరికనే మా మీద కోవట్ల ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్గా నేను ఉన్నాను, నాకు అర్థం కాదా ఎవరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మీరు వచ్చి నన్ను అడిగిరు, విశ్లేషించాలి కదా. అరే ఈ టైంలో ఇది జరిగినప్పుడు ఇట్లా స్పందించాలి, వీళ్ళకి ఏ అభిప్రాయ విభేదాలు ఉన్నా సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ స్పందించట్లేదంటే ఏమవుతుంది? వీరందరికీ కూడా లోపాయకారం ఇతర పార్టీలతో లోపాయకార ఒప్పందం ఉందని చెప్పి నేను భావిస్తా. అది నా రైట్, డెమోక్రసీలో అది రైట్, నేను అర్థం చేసుకుంటున్నట్లా అదే విశ్లేషించాలి. సో మీరు పార్టీలో ప్రధానమైన పదవుల్లో ఉండి మీకు కూడా ప్రజలు తీర్పు ఇచ్చి మీకు కూడా ప్రజలు ప్రధానమైన పదవుల్లో కూరబెట్టినప్పుడు దానికి న్యాయం చేయకుండా మీరు ఆ పదవిలో ఎందుకు ఉండే లాభం ఏముంది? పార్టీని మోసం చేస్తున్నట్టే కదా, పార్టీని లిటరల్గా చీటింగ్ చేస్తున్నట్టే కదా. సో ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే ప్రజలు కోవట్లని ముద్ర వేస్తున్నారు. సో ఆ ముద్ర నుంచి బయటకోవాలంటే మీ వాయిస్ వినపడాలి. అది ప్రభుత్వం పైన వినపడాలి, మీ పార్టీలో ఎవరిపైన ఏది జరిగినా ఇమ్మీడియట్లీ వాయిస్ వినపడాలి. అప్పుడు మిమ్మల్ని ఎవడు కోవట్లు అనడానికి వీల్లేదు. అనడానికి వాళ్ళకి నోరెలా వస్తుంది? వారికి రాదు. ఎట్లా వస్తుంది? రాదు. సో మీరు చేసే యాటిట్యూడ్, మీ వైఖరి వల్లనే ప్రజలు, పార్టీ కార్యకర్తలైనా మనలాంటి జర్నలిస్టులైనా ఎవరైనా అరే వీళ్ళంతా కూడా అమ్మడబోయారు కోవట్లు అని చెప్పి అనాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ స్పందన ఏమీ లేకపోవడం వల్లే అది ఇతర పక్షాలకి మరింత చులకన పరిస్థితి ఉంది కదండి. అది చులకనేది వాళ్ళు కూడా బహిరంగంగా విమర్శిస్తారు కదా. వాళ్ళే చెప్తారు వాళ్ళ పార్టీలో ఆయన ఓ లీడర్ ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు బహిరంగ వేదికల మీదనే చెప్తారు. అట్లా మాట్లాడి మీరు ఇట్లా చేయడం వల్ల వాళ్ళు అట్లా మాట్లాడడం వల్ల మీ పార్టీని మీరే వీక్ చేసుకుంటారు, మీకు మీరే వీక్ అవుతారు, మీకు మీరే కోవట్లుగా ముద్ర వేసుకుంటున్నారు. ఇది నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రతో భారతదేశ వ్యాప్తంగా కూడా కొంత తన గ్రాఫ్ పెరిగింది. సో ఇప్పుడు తెలంగాణలో దానికి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు హాత్ జోడో యాత్రతో రేవంత్ రెడ్డి యొక్క పాదయాత్రతో మరింత గ్రాఫ్ పెరుగుతున్న క్రమంలో మీ అందరి యొక్క పర్ఫార్మెన్స్ అదేవిధంగా ఉండకపోతే ఏమవుతుందంటే పార్టిసిపేట్ లేని వాళ్ళందరూ కూడా విలన్గా మారాల్సి వస్తుంది. అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, అరే వీళ్ళు ఆయన అట్లా చేస్తుంటే అందరు రేవంత్ రెడ్డి పెట్టి కాలు గుంజుతున్నారు, రేవంత్ రెడ్డి కాలు పెట్టి గుంజుతున్నారు. మీరు అందరు కలిసి కేసీఆర్ కాలు గుంజాలి. మీరు పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి కాలు గుంజే బదులు మీరందరూ కలిసి కేసీఆర్ కాలు గుంజేది పోయి మీకే కొట్లాడుకొని మీరే ఒక వ్యక్తిని కాలు గుంజుతుంటే ఏముంటుంది? ప్రజలు చూస్తున్న వాళ్ళు అర్థం ఏం చేసుకుంటారు? సింపుల్గా అర్థం చేసుకుంటారు, అరే వీళ్ళు కరెక్ట్గా లేరు అని అర్థం చేసుకుంటారు సింపుల్గా. సరే, జరుగుతున్నదేమో హాత్ సే హాత్ జోడో యాత్ర. హాత్ సే హాత్ జోడో యాత్ర అంటే ఒకరికొకరు చేతులు కలుపుకొని అందరూ కలుపుకొని ముందుకు వెళ్తారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా సరిగ్గా అటెండ్ అయినటువంటి పరిస్థితి లేదు. మొన్నంటే అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయని చెప్పి డుమ్మా కొట్టారు అనేటువంటిది ప్రజల్లో నుంచి వినపడింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా వెళ్ళి సరిగ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. దీనిపైన ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు పార్టిసిపేట్ చేసేవాళ్ళు చేయొచ్చు, చేయని వాళ్ళు తన సొంత నియోజకవర్గాల్లో హాత్ సే హాత్ జోడో యాత్ర చేసుకోవచ్చు. దాని విధానమే అది ఉంది. వాళ్ళ పార్టీ మొత్తం ఎవరి కాన్స్టిట్యూన్స్లో వాళ్ళు చేసుకోవాలి. ఎవరి కాన్స్టిట్యూన్స్లో వాళ్ళు హాత్ సే హాత్ జోడో యాత్ర చేసుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాడు, అన్ని కాన్స్టిట్యూన్స్లో పోతున్న క్రమంలో వాళ్ళ కాన్స్టిట్యూన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూన్స్ నాయకులు, ఆ స్థాయి నాయకులు పాల్గొంటారు. సో మీరు అన్నట్టు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పోలేదు. బట్టి విక్రమార్క గురించి మీరు అడుగుతున్నట్టు నాకు అర్థమైంది. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత వెంటనే పోయి ఆయన కూడా పార్టిసిపేట్ చేసిండు. సో ఇప్పుడు ఆయన సొంతంగా ఆయన కూడా చేసుకోవాలి, తప్పే ఉంది. అందరు కలిసి చేస్తే అప్పుడు పాదయాత్రలో జోష్ అంటారు దాన్ని. మీరు ఊరికే రోజు లీకులు ఇచ్చి నేను అక్కడి నుంచి చేస్తాను, నేను ఇక్కడి నుంచి అక్కడి నుంచి కాదు, మీరు మొదలు పెట్టండి. అందరు మొదలు పెట్టడం వల్ల ఏమైందంటే పాదయాత్ర జోరు అని వేయొచ్చు వార్త. ఇది నేను చెప్పదలుచుకున్నా. చూడు, అప్పుడు మేము అందరం కలిసి చేస్తున్నాం, మేము పార్టీ బలోపేతంగా చేస్తున్నాం చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, యాత్రలు చేసుకుంటా, ఎవరి కాన్షియన్స్లో వాళ్ళు చేసుకుంటా పోతుంటే కొంతమంది సిఎల్పీ లీడర్ నాయకులు లాంటి వాళ్ళు ఎవరైనా ఒక పార్లమెంట్ తీసుకుని ఈ పార్లమెంట్ మొత్తం నేను చేస్తా అని చెప్పి చేసుకుంటే తప్పే ఉంది. అందులో తప్పే ఉంది.
సో మిమ్మల్ని ఆహ్వానించి కాన్స్టిట్యూన్సీలో మొత్తం రండి, మా కాన్స్టిట్యూన్సీకి వచ్చి రండి బట్టి కుమార్ గారు అని చెప్పి అందరు పిలిచి యాత్ర చేయమన్నప్పుడు చేస్తే తప్పే ఉంది, అందులో తప్పలేదు కదా, చేయాలి. ఆ విధంగా ముందుకు పోతే మంచిదే పార్టీకి. కాకపోతే ఓరుకోరు కాలు బట్టి గుంజుకోడు మానేరు. మీరు అందరు కలిసి కేసీఆర్ కాలు గుంజండి. మీరు గుంజకుండా మీవే గుంజుకుంటే అన్ని మీవే ఊసిపోతాయి తప్ప అందులో వచ్చేది ఏముండదు. థ్యాంక్ యూ.